గాయస్, గుడ్ మార్నింగ్. సో టుడే మేమైతే క్లాస్ బంక్ కొట్టబోతున్నాం. ఎందుకు అని అనుకుంటున్నారా? మాకు ఈరోజు క్విజ్ ఉందనమాట. సో మాకు బోరింగ్ అనమాట. కూర్చొని అలా ఏం మాట్లాడుకుంటూ ఉండాలంటే మాకు అవ్వని పని అది అసలు. అలా క్లాస్కి వెళ్తాము, లొడ వాగుతూనే ఉంటాం, మేడం చేత తిట్టించుకుంటాం, లేపుతారు, ఏదో క్వశ్చన్ అడుగుతారు, చెప్పాలి, లేకపోతే తిట్లు తింటాం అనమాట. సో అలా అయితే ప్రజెంట్ తప్పించుకున్నాం. ఆ నెక్స్ట్ అయితే ఏం లేదు గాయస్, నా వెనకాల ఎవరో గ్యాంగే వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి కాసేపు ఆపేసాను వీడియో. ఎక్కడికి వచ్చిందమ్మా మేడంకి దొరికితే. బేబీ నిన్న గుడ్ మార్నింగ్ అందరికి. నిన్న మనం యమలోకంకి వెళ్ళాం కదా, నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది గైస్. నేను కొంచెం తర్వాత చెప్తున్నాను. చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను వ్లాగ్స్లోకి వస్తూనే ఉంటాను, కానీ ఇంత హ్యాపీగా అంటే నేను ఎప్పుడు రాలేదు, ఇలా అయితే అస్సలా రాలేదు. సో ఈ డే నుంచి ఇప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను. చాలా హ్యాపీ మూమెంట్స్తోనే నేను డే అంతా కంటిన్యూ చేస్తాను. స్టిల్ ఇప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉండాలి, నేను నాలా ఉండాలి, ఒకరికి నచ్చేలా ఉండాలి అని అనుకోవట్లేదు. నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి అని అనుకుంటున్నాను. నాకు నచ్చిందే నేను చేస్తాను, నాకేం చేయాలనిపిస్తేనే అది చేస్తాను, నాకు నచ్చినట్టుగానే ఉంటాను. నేను ఎవరి ఇష్టాలతో నాకు పనేం లేదు, నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను. కొంతమంది మన లైఫ్లోకి వస్తే కొంతమందిని వదిలేస్తామని అంటారు కదా, మేబీ అదేనేమో చెప్పలేం. కానీ అదే కొంతమంది స్టోరీస్ అలా ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానని అనుకొని ఉండొచ్చు. కొన్ని స్టోరీస్ రీసెంట్గా కొన్ని జరిగాయి అనమాట. అది నా స్టోరీ అని నేను చెప్పను, లైక్ నాకు తెలిసిన వాళ్ళ విషయాలు కానీ అలా కొన్ని స్టోరీస్ జరిగాయి. ఒక పర్సన్ వల్ల ఫ్యామిలీని వదిలేయడం ఏంటి, ఒక పర్సన్ వల్ల ఫ్యామిలీ మనల్ని వదిలేయడం ఏంటి, విచిత్రంగా ఉంటుంది. విధి ఆడే వింత ఆట అంటారు చూడు, అలా ఉంటుంది కదా. అదే వింత నాటకం అంటగాయి. సో అలా ఎవరి కోసమో మనం ఒకరిని వదిలేసి ఉన్నప్పుడు నేను ఏదో చెప్పాలనుకున్నాను, ఏదో చెప్తున్నాను, ఏం లేదులే గైస్. ఇంకేం గైస్, మరి మేమైతే ఇలాగా తప్పించుకొని అయితే వచ్చేసాము. ప్రజెంట్ అయితే క్లాస్కి వెళ్ళాలని లేదు. ఫస్ట్ ఇయర్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా వ్లాగ్స్ తీసుకునేదాన్ని, చాలా హ్యాపీగా రీల్స్ తీసుకునేదాన్ని, చాలా హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేదాన్ని, చిల్ అయ్యేదాన్ని. లైఫ్ అంటే ఏంటి, నన్ను చూసాకే నేర్చుకోవాలి అనే అంతలా ఉండేదాన్ని. ఇప్పుడు లైఫ్ అంటే ఏంటి, నన్ను చూసాకే చిరాకు తెప్పించుకోవాలి అని అనిపిస్తుంది అనమాట నా ఫ్రెండ్స్కి కూడాను. సో అలా ఉంది. సో నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు చదువు మీద, బట్ చదవాలి. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను ఇప్పటి వరకు చదివించారు కాబట్టి వాళ్ళకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి గిఫ్ట్ అని అనుకుంటున్నాను. కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నేను కాలేజ్కి వస్తున్నాను, ఏదో ఒకటి సాధించాలి గై, సాధించే బయటికి వెళ్ళాలి, అదే పనిలో ఉన్నాను అనమాట. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు మీ ఇష్టాలను చంపేసుకొని ఎవరి కోసమో పడి బ్రతకాల్సిన అవసరం లేదు. కొట్టండి జాబ్, సంపాదించండి. మనకి పెట్టేది ఎవరు లేరు, చేసేది ఎవరు లేరు, మనకి మనమే ఇండివిజువల్గా చేసుకోవాలి. ఫ్యామిలీ అయినా సరే ఒకనొక టైం వరకు వాళ్ళు చూసుకుంటారు, కానీ అన్ని టైమ్స్ వాళ్ళు చూసుకోలేరు కదా. సో దీన్ని బట్టి మీరు బట్టి మీకు ఏమనిపిస్తే అదే చెయ్యండి. కానీ జాబ్ అనేది పక్కా ఉండాలి. మనకు ఒక జాబ్ ఉండి మనకు ఒక ఐడెంటిఫై ఉంటే కానీ మనల్ని ఎవరు దేకని కూడా దేకరు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం అంటే ఇష్టం, ప్రాణం, తోటకూర కట్ట అన్న వాళ్ళే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు మనకి ఏమీ లేదు అని తెలిసినప్పుడు. సో ఈ మాట బాగా గుర్తించుకొని మీరు ఒక మంచి జాబ్ కొట్టి మిమ్మల్ని ఎవరన్నా ఏదో ఒకటి అంటారు కదా, వాళ్ళు ఏ నోటితో అంటారో ఆ నోటితోనే నోరు మీద చెయ్యి వేసుకోండి, అలా చెయ్యండి మీరు. అర్థమైందా గైస్? అది మనకి ఇలా సజెషన్లు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరో ఉండరు, లైఫ్లో ఉంటారు కొంతమంది, కానీ కొంతమంది ఎవరు ఉండరు. సో దాన్ని బట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెయ్యండి. చదువైనా జాబ్ అయినా ఈ టైంలో తోటకూర కట్ట అని చెప్పేసి తిరిగారంటే లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. సో దాన్ని బట్టి థింక్ చెయ్యండి. అర్థమైందా? నేను ఏదో నవ్వుతో చెప్పేస్తున్నాను, కానీ నాకు లోపల ఏదో పెయినే ఉంది. అయినప్పటికీ దాన్ని జడ్చుకొని మింగుకొని నవ్వుతో అలా ముందుకు వెళ్ళిపోవాలి ఈ డే నుంచి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను ఇలా చెప్పాను, నాకు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకోకండి, జస్ట్ చెప్తున్నాను అంతే. నేను బంక్ కొట్టి వచ్చేస్తాం. మా బేబీ ఇక్కడ కాల్ మాట్లాడుతుంది మమ్మల్ని వదిలేసి. కాల్లో ఎప్పుడు బిజీగా ఉంటాము మా ఫ్రెండ్స్తో. అవును గైస్, మేము ఎప్పుడు కాల్లో బిజీగా ఉంటాం. సరే గాయస్,
మీ ఫ్రెండ్ అడిగానని చెప్పండి గైస్.